హలో, నేను డాక్టర్ మాలిని, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ ఎట్ ఫెర్నాండెస్ హాస్పిటల్. ఇవాళ మనం బిడ్డ కదలికల గురించి తెలుసుకుందాం. సాధారణంగా గర్భధారణలో 16 నుంచి 24 వారాల మధ్య బిడ్డ కదలికలు మొదటిసారిగా అనిపిస్తాయి. మొదటి గర్భమైనా లేదా మాయ ముందు భాగంలో అంటే యాంటీరియర్ ప్లసెంటా ఉన్న కదలికలు కొంచెం ఆలస్యంగా అనిపించే అవకాశం ఉంటుంది. ఇది సాధారణమే, ఆందోళన అవసరం లేదు. ప్రారంభంలో బిడ్డ కదలికలు బటర్ఫ్లై తిరిగినట్టుగా బుడగలు అంటే వాటర్ బబుల్స్ లాగా అనిపించవచ్చు. దీనినే క్వికనింగ్ అంటారు. గర్భకాలం పెరిగే కొద్దీ బిడ్డ తన్నడం అంటే కిక్స్, తిరగడం, రోలింగ్ మూవ్మెంట్స్, చాపడం, స్ట్రెచింగ్ మూవ్మెంట్స్ ఇలా కదలికలు స్పష్టంగా తెలుస్తాయి. చివరి నెలల్లో బయట నుంచి కూడా కదలికలు కనిపించవచ్చు. ప్రతి గర్భిణికి తప్పనిసరిగా లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. రోజు బిడ్డ నిత్యంగా కదులుతుంటే అది ఆరోగ్యంగా ఉన్న సంకేతం. కానీ 28 వారాల తర్వాత డాక్టర్ సూచిస్తే కదలికలు లెక్క పెట్టడం మంచిది. బిడ్డ సాధారణంగా కదిలే సమయాన్ని ఎంచుకోండి. నిశ్శబ్దంగా ఒకవైపు పక్కగా కూర్చోండి లేదా పడుకోండి. బిడ్డ తన్నడం, తిరగడం, కదలడం అన్నీ లెక్కలోకి తీసుకోండి. సాధారణంగా 12 గంటల్లో కనీసం 10 కదలికలు ఉంటే బిడ్డ బాగానే ఉన్నట్టు భావిస్తారు. ప్రతి బిడ్డ వేరు కావచ్చు. మీ బిడ్డ సాధారణ అలవాట్లు తెలుసుకోవడమే ముఖ్యమైనది. కొన్నిసార్లు బిడ్డలు ఎక్కువగా కదులుతారు, కొన్నిసార్లు తక్కువగా కదులుతారు. అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలకు బిడ్డ కదలికలు సులభంగా అనిపిస్తాయి, మరి అంతగా అనిపించకపోవచ్చు. కిక్ కౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ బిడ్డకు సాధారణంగా ఉండే కదలికలు తెలుసుకోవడం. అలా తెలుసుకుంటే ఏదైనా మార్పు వచ్చినప్పుడు మీరు వెంటనే గుర్తించగలుగుతారు. బిడ్డ కదలికలు సాధారణం కంటే తక్కువగా అనిపించినా, కదలికల పద్ధతిలో అకస్మాత్తుగా మార్పు అనిపించినా, 2 గంటల్లో కూడా సరిపడా కదలికలు అనిపించకపోయినా, మీకేమైనా అనుమానం లేదా భయం ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. బిడ్డ కదలికలు తగ్గడం ప్రతిసారి సమస్య కాదు, కానీ సురక్షితంగా ఉండడం ముఖ్యం. అవసరమైతే డాక్టర్ పరీక్షలు చేసి బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు. లేదు, ప్రసవానికి ముందు బిడ్డ కదలికలు తగ్గవు. గర్భకాలం పూర్తయ్యే సమయానికి బిడ్డకు స్థలం తక్కువగా ఉండడం వల్ల తన్నే కదలికల కన్నా రోలింగ్ మూమెంట్స్ ఎక్కువగా అనిపించవచ్చు. దీన్ని కొంతమంది కదలికలు తగ్గినట్టుగా తప్పుగా భావిస్తారు, కానీ అది కదలికల రకాలలో మార్పు మాత్రమే. ప్రతిరోజు బిడ్డ కదలికల సంఖ్య సాధారణంగా ఒకేలాగా ఉండాలి. మీ బిడ్డకు సాధారణంగా ఎలా కదులుతుందో మీకు మాత్రమే బాగా తెలుసు. కాబట్టి బిడ్డ కదలికల్లో ఏదైనా స్పష్టమైన మార్పు అనిపిస్తే వెంటనే మీరు డాక్టర్ను సంప్రదించండి. బిడ్డ కదలికల గురించి మీకు అవగాహన ఏర్పడిందని భావిస్తున్నాను. మీకు ఇంకేమైనా అపోహలు కానీ అనుమానాలు కానీ ఉంటే ఫెర్నాండెస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే.